వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు. ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ పై ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఆపరేషన్ సింధూర్ మొదలైంది, ఇది ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది? పిఓకే అని కూడా మనం స్వాధీనం చేసుకునే వరకు వెళ్తుందా? ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకునే వరకు వెళ్తుంది అని కొంతమంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు సార్ ఆపరేషన్ సింధూర్ ని? ఇప్పుడు ఫస్ట్ అందరికి కంగ్రాచులేషన్స్. ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్ 9 లొకేషన్స్ మీద 21 టార్గెట్స్ మీద మనం అటాక్ చేసినాం, ఒక డిజైన్ చేసినాం. ఫస్ట్ మనం మొత్తం ప్రధాన మంత్రి గాని డిఫెన్స్ మినిస్టర్ గాని మొత్తం ఇండియా కలిసి ఆల్ ఆర్మీ చీఫ్స్ గాని మనం ఏం డిసైడ్ చేసినామంటే, ఫస్ట్ ఇది లష్కరే తోయబా గాని జైషే మొహమ్మద్ గాని హిజ్బుల్ ముజాహిదీన్ గాని వీళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నారు అది మనం సక్సెస్ఫుల్లీ ఐడెంటిఫై చేసినాం. దాని తర్వాత ఈ టెర్రర్ క్యాంప్స్ మనం ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే దీనిలోనే అడ్మిషన్ అవుతుంది, దీనిలోనే ట్రైనింగ్ అవుతుంది, దీనిలోనే బ్రెయిన్ వాష్ అవుతుంది. సో దీని ఇంకా ప్లానర్స్ ఎవర్, మాస్టర్ మైండ్లు ఎవర్, ఆర్గనైజర్స్ ఎవర్, ఫైనాన్సర్స్ ఎవర్. సో ఈ అటాక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే పాకిస్తాన్ కి ఇండియాకి ఒకటే తేడా, పాకిస్తాన్ లో నుంచి టెర్రరిస్టులు వచ్చి కామన్ మ్యాన్ కి చంపేది, కానీ మనం వాళ్ళ ఇంట్లో ఘుసాయించేసి కామన్ మ్యాన్ కి సేఫ్ చేసుకొని రియల్ కల్ప్రిట్ కి చంపాలి, రియల్ కల్ప్రిట్ కి మనం డిస్ట్రాయ్ చేయాలి. దానిలో మనం చాలా సక్సెస్ఫుల్ అయినాం. న్యూస్లు ఏం వస్తున్నాయి అంటే మసూద్ అజర్ ఫ్యామిలీ, మోస్ట్ ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ మసూద్ అజర్, వాళ్ళ 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ అయిపోయినారని, వాళ్ళ సొంత తమ్ముడు రౌఫ్ అజర్ చనిపోయినారని, పెద్ద పెద్ద టెర్రరిస్టులు సాహిల్ మసూద్ గాని, అబ్దుల్ మలిక్ గాని, వహార్ గాని, హసన్ గాని, ఇట్లాంటి చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. సో వీళ్ళు అందరు చనిపోయినారు. సో దీనికోసం మనం టార్గెట్ పెట్టి దీనికి మనం డిస్ట్రాయ్ చేసినాం. అండ్ అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్, సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు అందరు అడిగినారు ఎక్కడ ప్రూఫ్లు, ఎక్కడ ప్రూఫ్లు. ఇప్పుడు ఏం చేసింది అంటే ఇండియా వీడియోగ్రాఫ్ చేసింది త్రూ డ్రోన్స్ పంపించేసి మొత్తం వీడియోగ్రఫీ మొత్తం ఇండియా ముందు పెట్టుంది. సో అది ఒక జబర్దస్త్ పని చేస్తున్నారు. సో 100% మనకు టెర్రరిజం ఫినిష్ కావాలి. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 years లో అక్షర్ధామ్ అటాక్ గానీ, యూరి అటాక్ గానీ, బాంబే అటాక్ గానీ, పుల్వామా అటాక్ గానీ, పెహల్గామ్ అటాక్ గానీ 10 years లో నియర్లీ 350 మంది చనిపోయినారు, 800 మంది ఇంజర్డ్ అయినారు. సో మన టార్గెట్ టెర్రరిజం ఫినిష్ కావాలి. ఎవరు మన ఇంట్లో ఘుసాయించి మనకు చంపినారు ఇన్నోసెంట్ పబ్లిక్ కి వాళ్ళకు లెసన్ టీచ్ చేయాలి, మన బదులా వసూలు కావాలి. సో జబర్దస్త్ పని చేసినారు ఇండియన్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారు. జబర్దస్త్ పని. ఇండియా ఇవాళ రుబాబ్తో ఎస్ మా జోల్కి వస్తే చూసినారు. ఒక 25 minutes లో 9 లొకేషన్స్, 21 టార్గెట్స్ అండ్ పెద్ద పెద్ద టెర్రరిస్టులు చంపినాం. సాయంత్రం దాకా టోటల్ లిస్ట్ వచ్చేస్తుంది. సో జబర్దస్త్ బిగినింగ్ చేసినాం. ఇప్పుడు వెయిట్ చేద్దాం, పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు లోకంకి ఒకటి మాట తెలిసిపోయింది, 15 days తర్వాత మేము అటాక్ చేసినాం. ఆ 15 days నుంచి పాకిస్తాన్ ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇది లోకంకి తెలవాలి. ఆ మొత్తం లాంచ్ ప్యాడ్లు, ఆ టెర్రరిస్ట్ క్యాంప్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ పాకిస్తాన్ యాక్షన్ తీసుకోలేదు, గమ్మును కూకున్నారు. మన ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది ఏమి అని, పాకిస్తాన్ ఆర్మీ ఆ టెర్రరిస్ట్ లో కలిసి ఉన్నారు, ఐఎస్ఐ కలిసి ఉన్నారు. ఎట్లా ఆ టెర్రరిస్ట్ సాటిలైట్ ఫోన్ ట్రేస్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అండ్ దాని తర్వాత లోకంకి మొత్తంకి 15 days తర్వాత కూడా పాకిస్తాన్ యాక్షన్ తీసుకోలేదు.
వాళ్ళ హ్యాండ్ టోటల్ వీళ్ళతో ఉన్నది కాబట్టి ఇండియా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇది ఒక స్టార్టింగ్. పాకిస్తాన్ రెస్పాండ్ ఎట్లా అవుతుంది, ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ వీఆర్ రెడీ టు స్ట్రైక్ అని మెసేజ్ ఇచ్చేసినారు. ఎస్ సో జబర్దస్త్ బిగినింగ్ అయింది అండ్ ఇది కంటిన్యూ అయితే పాకిస్తాన్ కి ఫినిష్ చేసేస్తాం. ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా సార్? పాకిస్తాన్ రెస్పాన్స్ మీద ఉంటది. కరెక్ట్. వాళ్ళు మన పెహల్గాం వచ్చేసి దానికంటే ముందు నేను చెప్పినలాగా అక్షర్ధామ్ గానీ, యూరి గానీ, బాంబే గానీ, పుల్వామా గానీ అది వచ్చి మనకు గెలికినారు. ఇప్పుడు వాళ్ళు గెలికినారని మనం గుసాయించినాం. మనం దేనికోసం కూడా సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ ఇండియా ఫోర్స్ తో, ఇండియా మిలిటరీతో ఫైట్ చేయలేరు. లాస్ట్ టైం 4 times ప్రూవ్ అయిపోయింది. ఎక్కువ అంటే వార్ అయితే 5 days, 6 days, 7 days, 8 days ఫినిష్ చేసేస్తారు ఇండియా. ఇప్పుడే చూపించినారు 25 minutes లో 21 places లో పెద్ద పెద్ద టెర్రరిస్టులకు చంపినాం. సో ఇండియా వెరీ పవర్ఫుల్. సో ఎట్లా పాజిటివ్ వేలో ఇండియా పోతుంది, ఒక మెసేజ్ వరల్డ్ కి ఏమిస్తుంది, మేం టెర్రరిజం అగేన్స్ట్, మేం పాకిస్తాన్ అగేన్స్ట్ గామ్, మేం కామన్ మ్యాన్ అగేన్స్ట్ గామ్, ఆ టెర్రరిస్టులకు మాకు పగ, మాకు ఫైట్. అది ఇండియా బ్యూటిఫుల్ మెసేజ్ మొత్తం వరల్డ్ కి పంపించింది. వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం, వీఆర్ అగేన్స్ట్ మా ఇంట్లో ఎవరు ఘోషించినారు, మాకు వేరే కామన్ మ్యాన్ తో పని ఉండదు, మేము కామన్ మ్యాన్ కి సేఫ్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ మెసేజ్ మన ఇండియా ప్రపంచంకి ఇచ్చింది. ఎస్, పార్టీలకు అతీతంగా అందరూ కూడా భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోందా లేదా సార్? 100% అందరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం త్రూ అవుట్ వరల్డ్ ఉట్టి చైనా అండ్ టర్కీ ఇడ్సేసి టోటల్ వరల్డ్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా వేరే ఇంటి వైపు చూడదు, కానీ మన ఇంట్లో ఘుసాయించిన తర్వాత పక్కా ఇది మహాభారతం, తప్పకుండా న్యాయం కావాలి. రైట్, ఇండియా చేస్తుంది రైట్, అండ్ తప్పకుండా ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే ధర్మం మన 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 ఫేవర్ లో ఉన్నది, సత్యం మన ఫేవర్ లో ఉన్నది. మన పాపం, మన ఇన్నోసెంట్ మనుషులకు చంపినారు కాబట్టి మతం చెప్పి మొత్తం ఇండియాకి డివైడ్ చేద్దాం, కశ్మీర్ కి ఫినిష్ చేద్దాం. కశ్మీర్ లో టూరిస్ట్ రావద్దు, ఇండియాలో హిందూ ముస్లిం గొడవ కావాలి, ఇండియా బ్రేక్ కావాలి, కశ్మీర్ బ్రేక్ కావాలి అని వచ్చి మొత్తం చేసిన కాన్స్పిరసీకి జబర్దస్త్ ఆన్సర్ ఇండియా నిన్న రాత్రి ఇచ్చేసింది. ఎస్, ఇప్పుడు ఏదైతే ఈ కశ్మీర్ ఇష్యూ తర్వాత మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉందో, ఇది కంటిన్యూ చేస్తే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మన అధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా సార్? పాకిస్తాన్ ఒకవేళ మనకు గెలిచితే 100% పిఓకే ఇండియాకి వచ్చేస్తుంది. బికాస్ మనం డిసైడ్ అయినాం, టోటలీ మెంటలీ డిసైడెడ్ దట్ వీ విల్ గో ఫర్ వార్. ఏదైనా గానీ ఇప్పుడు చాలా అయిపోయింది, ఉట్టి గమ్మును కూకుంటే ఇది కాదు. వీరు వేరే అటాక్స్ కూడా మన ఇండియా మీద డిసైడ్ చేసుకొని పెట్టుకున్నారు. ఫ్యూచర్ లో ఎట్లైనా వీళ్ళు అటాక్ చేస్తారు, ఫ్యూచర్ లో కూడా వీళ్ళ మీద నమ్మకం లేదు. సో గమ్మును కూకోవాలి అంటే ఇప్పుడు కుదరదు అని మన ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకున్నది, టోటల్ ఇండియా డిసైడ్ చేసుకున్నది. ఏదైనా మన ప్రధాన మంత్రి డిసిషన్ తీసుకుంటే దాని ఇంకా 140 crores వాళ్ళతో ఉన్నాం. నో పాలిటిక్స్, అందరు ఒక్కటే మైండ్ సెట్ ఉన్నాం. వీఆర్ ఇండియన్స్, ఇండియన్ డిగ్నిటీ ఇంపార్టెంట్, ఇండియా పరువు ఇంపార్టెంట్, ఇండియా ప్రౌడ్ ఇంపార్టెంట్, దట్స్ ఆల్. సో పాకిస్తాన్ గెలిస్తే ఇండియా ఫినిష్ చేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.